హలో వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్. యూపీఎస్సీ ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి ఆస్పిరెంట్ కూడా ఇండియన్ హిస్టరీ దట్టు ఏన్షియంట్ పార్ట్ ఎలా రివైజ్ చేయాలని చెప్పేసి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఈ కాంటెక్స్ట్లో ఒక 3 సెషన్స్ అనేటువంటివి ఏన్షియంట్ హిస్టరీ పైన ఎంసీక్యూస్ ఫామ్లో రివిజన్ చేసే విధంగా టాప్ మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అనేటువంటివి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ టాప్ 15 ఎంసీక్యూస్ అనేటువంటివి మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ ఏన్షియంట్ హిస్టరీ కవర్ అయ్యే విధంగా ఇది ఫస్ట్ వీడియో. మొత్తం టోటల్ 3 వీడియోస్ కంప్లీట్ చేస్తాను. అండ్ సి ద ఫస్ట్ క్వశ్చన్. The last Mauryan, consider the following statements. The last Mauryan ruler, Brihadrada, was assassinated by his commander-in-chief, Pushyamitra Shunga. సో మనకి మౌర్యకు సంబంధించినటువంటి చివరి రాజు ఎవరంటే బృహద్రథ, అది కరెక్టే. ఆయన్ని పుష్యమిత్ర శుంగ డైనాస్టిక్ సంబంధించినటువంటి ఈ యొక్క శుంగ డైనాస్టిక్ సంబంధించినటువంటి పుష్యమిత్ర శుంగ చంపేయడం జరిగింది. సో ఇది స్టేట్మెంట్ కరెక్టే. తర్వాత ద లాస్ట్ శుంగ రూలర్ దేవభూతి వాస్ అసాసినేటెడ్ బై బ్రాహ్మణ మినిస్టర్ వసుదేవ కన్వా హూ ఉష్రప్డ్ ద థ్రోన్. సో వసుదేవ కన్వా అనేటువంటి వ్యక్తి ఈ యొక్క లాస్ట్ కింగ్ అంటే శుంగా వంశానికి సంబంధించినటువంటి లాస్ట్ కింగ్ దేవభూతిని చంపేసి ఈ యొక్క కన్వ రాజ్యాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ద లాస్ట్ రూలర్ ఆఫ్ కన్వా డైనాసిటీ వాస్ డిపోజ్డ్ బై ఆంధ్రాస్. ఇక్కడ శాతవాహనాస్ అనేటువంటి పేరు ఇచ్చినా సరే మనకి కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే శాతవాహనాస్ అనేటువంటి వారు మౌర్యన్ సామ్రాజ్యం తర్వాత రోజుల్లో ఈ విధంగా కన్వ డైనాసిటీని కూలదోసి వాళ్ళ రాజ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. హౌ మెనీ ఆఫ్ ద అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఆల్ 1, 2, 3 ఆర్ కరెక్ట్. 1 and 2, 3 ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. మనకి ఇక్కడ వర్ధమాన మహావీర మదర్ నేమ్ వచ్చేసి త్రిశల అండి. వర్ధమాన మహావీర మదర్ నేమ్ వచ్చేసి త్రిశలాదేవి. వాజ్ ద డాటర్ ఆఫ్ లిచ్చావి చీఫ్ చేతక. యాక్చువల్గా చేతకకి త్రిశల సిస్టర్ అవుతారు ఆర్ సిబ్లింగ్ అవుతారు. ఓకేనా? సో స్టేట్మెంట్ 1 అనేది రాంగ్ అవుతుంది. గౌతమ బుద్ధాస్ మదర్ వాస్ ప్రిన్సెస్ ఫ్రమ్ ద కోసలా డైనాసిటీ. గౌతమ బుద్ధ మదర్ వాస్ ప్రిన్సెస్ ఫ్రమ్ ద కోసలా డైనాసిటీ. తర్వాత పార్శ్వనాథ ద 23rd తీర్థంకర బిలాంగ్స్ టు బెనారస్. ఈ 2 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. 2 and 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. బుద్ధిజం అండ్ జైనిజానికి సంబంధించినటువంటి పొలిటికల్ హిస్టరీ అండ్ అదేవిధంగా స్పిరిచువల్ హిస్టరీ అంటే బౌద్ధ మతానికి సంబంధించి జైన మతానికి సంబంధించి ఐడియాలజీస్ అనేటువంటి ఎట్లా ఉన్నాయి అవన్నీ కూడా ఒకసారి రివైజ్ చేసుకోవాలి. థర్డ్ క్వశ్చన్. ఎంపరర్ హర్ష సౌత్ వార్డ్ మార్చ్ అంటే భారతదేశంలో నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో పరిపాలిస్తున్నటువంటి హర్షవర్ధనుడు సో నర్మదా రివర్ క్రాస్ చేసి ఈ ప్రాంతానికి వచ్చి అటాక్ చేయాలనుకున్నాడు. ఎందుకంటే అప్పటికే నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియా మొత్తాన్ని కూడా ఆక్యుపై చేశాడు. సో సదరన్ మార్చ్ని స్టాప్ చేసినటువంటి రాజు ఎవరు నర్మదా రివర్ దగ్గర అంటే ఇట్ ఈస్ పులకేశిటు. అంటే బదామి చాళుక్యాస్కి సంబంధించినటువంటి పులకేశిటు. మనకి ఐహోల్ ఇన్స్క్రిప్షన్లో పులకేశిటు కృతివర్మ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క ఐహోల్ ఇన్స్క్రిప్షన్ వేయిస్తాడు. అక్కడ పులకేశిటు అనేటువంటి వ్యక్తి నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియా రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజుని ఓడించినట్టు ఈ యొక్క కీర్తి ప్రదేశాలన్నీ కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో అండ్ ఇద్దరు కూడా బార్డర్గా నర్మదా రివర్ అనేటువంటి బార్డర్గా పెట్టుకోవడం జరిగింది. స్టేట్మెంట్ బి ఈజ్ ద ఆన్సర్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నౌ మ్యాచ్ లిస్ట్ 1 విత్ లిస్ట్ 2. ఏన్షియంట్ సైట్ ఇచ్చారు, అదేవిధంగా ఆర్కియాలజికల్ ఫైండింగ్స్ ఏంటి. లోతల్లో మనకి డాక్ యార్డ్ అనేది ఉంది. సో ఇది లోతల్ మనకి గుజరాత్లో ఉంది. తర్వాత ధోలవీరలో మనకి ఎక్కువగా హరప్పన్ స్క్రిప్ట్తో కూడినటువంటి సైన్ బోర్డ్స్ అనేటువంటి ఎక్కువగా కనిపించడం జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ బనవాలిలో మనకి రిప్లికా ఆఫ్ టెరకోటా అంటే మట్టితో తయారు చేసినటువంటి ప్లో అనేది కనిపించడం జరిగింది. కాళీబంగన్లో ప్లో ఫీల్డ్ అంటే నాగలితో దున్నినటువంటి చారలు అనేటువంటి కనిపించడం జరిగింది. సో 2, 1, 4, 3 2, 1, 4, 3 ఎక్కడ ఉంది? 2, 1, 4, 3 ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇలాంటి ఐవీసీ సైట్స్ అండ్ ఫైండింగ్స్ అనేటువంటి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించి. నౌ ఏన్షియంట్ ఇండియన్ ప్లే ముద్రా రాక్షసం ఆఫ్ విశాఖ దత్త హ్యాజ్ ఇట్స్ అ సబ్జెక్ట్ ఆన్. ఈ ముద్రా రాక్షసం అనేటువంటిది ఒక డ్రామా అండి, ఒక స్టోరీ టెల్లింగ్ బుక్ అనమాట. ఈ ముద్రా రాక్షసం అనేటువంటిది దేని గురించి తెలియజేస్తుంది ముఖ్యంగా అంటే ద కోర్ట్ ఇంట్రిగ్వీస్ అట్ ద టైమ్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య. సో మనకి అర్థశాస్త్రం రచించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ చాణక్య ఏ విధంగా ఈ యొక్క ధననందుని పక్కకు నెట్టేసి చంద్రగుప్త మౌర్యని రాజుగా చేశాడు. ఈ స్టోరీస్ అంతా కూడా మనకి ఆప్షన్ డి, ఈ స్టోరీస్ అంతా కూడా విశాఖ దత్త రచించినటువంటి ముద్రా రాక్షసంలో మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డైనాసిటీస్ వర్ రూల్డ్ ఓవర్ నార్థన్ ఇండియా అట్ ద టైమ్ ఆఫ్ అలెగ్జాండర్ ఇన్వేషన్? అలెగ్జాండర్ అనేటువంటి వ్యక్తి భారతదేశం సింధు ప్రావిన్స్ పైన దండయాత్ర చేసినప్పుడు భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు ఎవరు అంటే నందా డైనాసిటీకి సంబంధించినటువంటి ధననందుడు ఉన్నాడని. నందా డైనాసిటీకి సంబంధించినటువంటి ధననందుడు ఉన్నాడు. అండ్ మౌర్య సామ్రాజ్యాన్ని పరిపాలించేప్పుడు మనకి మెగస్తనీస్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క గ్రీక్ రాయబారి రావడం జరిగింది. ప్లీజ్ టు రిమెంబర్. సో మౌర్యస్ తర్వాత ఈవెన్ ఇక్కడ క్రొనాలజీ పరంగా చూస్తే నందా డైనాసిటీ తర్వాత పరిపాలించిన మౌర్యస్ తర్వాత శుంగ తర్వాత కన్వా డైనాసిటీ పరిపాలించడం జరిగింది. నెక్స్ట్ మనకి ద ప్రాక్టీస్ ఆఫ్ మిలిటరీ గవర్నర్షిప్ వాజ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా బై, అంటే ఆర్మీ జనరల్స్ని పరిపాలన విభాగంలో భాగంగా వాళ్ళని అపాయింట్ చేసి ఈ యొక్క అడ్మినిస్ట్రేటర్స్గా చేసినటువంటి సాంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చిందంటే గ్రీకుల దగ్గర నుంచి. ఎగ్జాంపుల్, అలెగ్జాండర్ తను వెనుదిరిగి వెళ్ళేప్పుడు కొంతమంది తన యొక్క ఆర్మీ జనరల్స్ని కొన్ని ప్రాంతాల్లో అపాయింట్ చేసి వెళ్ళిపోతాడు చూసుకోమని చెప్పేసి. సో ఆ కల్చర్ అంతా కూడా గ్రీకుల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. నౌ 8th క్వశ్చన్, కన్సిడర్ ద విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పోర్ట్స్ హ్యాండిల్ ద నార్థన్ ఇండియన్ ట్రేడ్ డ్యూరింగ్ గుప్తా? సో నార్థన్ ఇండియన్ ట్రేడ్ అంటే మనకి ఈ పార్ట్ మొత్తాన్ని కూడా, అంటే ఈ పార్ట్ బిజినెస్ మొత్తాన్ని కూడా హ్యాండిల్ చేసినటువంటి పోర్ట్ అంటే వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి తామ్రలిప్తి పోర్ట్ అండి. రిమైనింగ్ బరౌచ్, కళ్యాణ్, క్యాంబే ఇవన్నీ కూడా వెస్టర్న్ కోస్ట్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా వెస్ట్ కోస్ట్లో ఉన్నాయి. తామ్రలిప్తి వచ్చేసి మనకి వెస్ట్ బెంగాల్, దట్ ఈస్ ఈస్ట్ కోస్ట్లో ఉంది. ఆన్సర్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. గుప్తాస్ టైం పీరియడ్లో నార్థన్ ఇండియన్ ట్రేడ్ మొత్తాన్ని కూడా హ్యాండిల్ చేసినటువంటి పోర్ట్ ఏదంటే తామ్రలిప్తి పోర్ట్. ఇది వెస్ట్ బెంగాల్లో ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు. నౌ ఈ పోర్ట్ అనేది జావా, అదేవిధంగా కాంబోడియా, బర్మా ఈ రీజన్స్తో ఎక్కువగా వ్యాపారం అనేటువంటిది హ్యాండిల్ చేసేది. నౌ కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్ బేస్డ్ ఆన్ డైనాసిటీస్ అండ్ దేర్ స్పెసిఫిక్ రీజన్స్, అంటే ఏ వంశం ఏ ప్రాంతాన్ని పరిపాలించింది అంటే పాలాస్ అనేటువంటి వాళ్ళు బెంగాల్ని రీజియన్ని పరిపాలించారు, కరెక్టే. రాష్ట్రకూటాస్ అనేటువంటి వాళ్ళు డెక్కన్ రీజన్, వెస్టర్న్ డెక్కన్ రీజన్ అంటే ఇప్పుడున్నటువంటి కర్ణాటక, సమ్ పార్ట్స్ ఆఫ్ మహారాష్ట్ర. గుర్జర్ ప్రతిహారాస్ అనేటువంటిది మనకి గుజరాత్, రాజస్థాన్లో పరిపాలించడం జరిగింది. చహమానాస్ అనేటువంటి వాళ్ళు రాజస్థాన్, ఢిల్లీ రీజియన్ని పరిపాలించడం జరిగింది. సో 1 and 2 రాంగ్గా మ్యాచ్ చేశారు, 3, 4 కరెక్ట్గా మ్యాచ్ చేశారు. ఇక్కడ కరెక్ట్గా ఎన్ని మ్యాచ్ చేశారు అంటే 3, 4. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నా ఇక్కడ మీరు మ్యాప్ కూడా చూడొచ్చు. సో ఇది రాష్ట్రకూటాస్, అదేవిధంగా అంటే రాష్ట్రకూటాస్ ఎక్కడ పరిపాలిస్తున్న వెస్ట్ డెక్కన్ ప్రాంతం. అండ్ గుర్జర్ ప్రతిహారాస్ అనేటువంటి వాళ్ళు నార్థన్ పార్ట్, దట్ ఈస్ ఈ రాజస్థాన్, గుజరాత్లో పరిపాలించడం జరుగుతుంది. చహమానాస్ నార్త్, పాలాస్ వచ్చేసి బెంగాల్. నెక్స్ట్, వాట్ ఈస్ ద కరెక్ట్ క్రోనాలజికల్ ఆర్డర్ ఆఫ్ ద ఫాలోయింగ్ అపియర్డ్ ఇన్ ఇండియా? ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు ఖచ్చితంగా తెలిస్తేనే ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. 50-50 గెస్ కూడా పెట్టుకోవద్దు. అర్బన్ కల్చర్ అంటున్నారంటే ఇది ఐవీసీకి సంబంధించి, ఐరన్ ప్లో అనేది వేదిక్ సివిలైజేషన్కి సంబంధించి. ఆ తర్వాతనే మనకి అంటే ఈ ఇండో గ్రీకులు రాకంటే ముందు సిల్వర్ కాయిన్స్ అనేటువంటి భారతదేశంలో, అంటే భారతదేశంలో యూజ్ చేసినటువంటి కాయిన్స్ సిల్వర్ కాయిన్స్. ఏది గోల్డ్ కాయిన్స్ కంటే ముందు యూజ్ చేసినటువంటి కాయిన్స్ సిల్వర్ కాయిన్స్. ఈ గోల్డ్ కాయిన్స్ అనేటువంటివి ఇండో గ్రీక్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో క్రొనాలజికల్గా చూస్తే 4 తర్వాత 3, 2, 1. 4, 3, 2, 1 ఆప్షన్ డి అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మ్యాచ్ లిస్ట్ 1, లిస్ట్ 2. మనకి ఇక్కడ బుక్స్ అనేవి ఇచ్చారు, అవి ఏ ఫీల్డ్కి సంబంధించినవి అడుగుతున్నారు. విశాఖదత్తం ఇందాక మనం మాట్లాడుకున్నది ఇది ఒక డ్రామా. వరాహ మిహిరుడు ఆస్ట్రాలజీ ఆర్ ఆస్ట్రానమీ గురించి మెన్షన్ చేయడం జరిగింది. చరక సంహిత అనేది మెడిసిన్ బుక్ అండి. బ్రహ్మగుప్త మ్యాథమెటిక్స్లో బుక్స్ రాయడం జరిగింది. అంటే మనకి ఇక్కడ ఏమవుతుంది ఆన్సరు 2, 3, 1, 4. ఇక్కడ ఆప్షన్స్ అనేటువంటి ఇవ్వలేదు, డైరెక్ట్గా 2, 3, 1 ఇవన్నీ కూడా కరెక్టే. Now, which of the following texts of ancient India allows divorce to a wife deserted by her husband? సో జనరల్గా మనకి వేదిక్ సివిలైజేషన్లో ఎక్కడ కూడా డైవర్స్ అనేటువంటి కాన్సెప్టే మెన్షన్ చేయలేదు, కానీ చాణక్యుడు రచించినటువంటి అర్థశాస్త్రంలో డైవర్స్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. డైవర్స్ టు ఏ వైఫ్ డెసర్టెడ్ బై హర్ హస్బెండ్. సో హస్బెండ్ వైఫ్కి డైవర్స్ ఇచ్చేటువంటి కాన్సెప్ట్ అంతా కూడా మనకి అర్థశాస్త్రంలో మెన్షన్ చేయడం జరిగింది. నౌ 13th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్ కామన్ టు బోత్ బుద్ధిజం అండ్ జైనిజం? బౌద్ధ మతానికి జైన మతానికి కామన్గా ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి? చాలా సందర్భాలు యూపీఎస్లో అడిగినటువంటి ప్రశ్నలు ఇవి. అవాయిడెన్స్ ఆఫ్ ఎక్స్ట్రీమిటీస్ ఆఫ్ ఫినాన్స్. ఈ ఎక్స్ట్రీమిటీస్ ఆఫ్ ఫినాన్స్ అంటే కఠోరమైనటువంటి దీక్ష లేదా కఠోరమైనటువంటి సన్యాసత్వం అనేటువంటిది ఫాలో అవ్వడం. జైనిజంలో కఠోరమైనటువంటి ఈ యొక్క దీక్ష లేదంటే ఈ యొక్క
జైన మతానికి సంబంధించి కఠోరమైనటువంటి దీక్ష కావచ్చు, లేదంటే మెడిటేషన్ అనేటువంటిది ఎక్కువగా ఫాలో అవుతారు కఠోరంగా, కానీ బుద్ధిజంలో అంత కఠోరంగా ఉండదు. సో కామన్ అనేటువంటిది అడిగారు కాబట్టి ఇద్దరికీ కామన్గా మొదటి పాయింట్ కాదు, ఎందుకంటే ఎక్స్ట్రీమ్ ఆఫ్ పెనాస్ ఆర్ ఎక్స్ట్రీమ్ ఇటీస్ అనేటువంటివి ఎక్కువగా జైన మతానికి సంబంధించినవి. ఎంజాయ్మెంట్ ఆఫ్ వేదాస్ అనేటువంటిది కాదు. ఇన్ డిఫరెన్సెస్ టు ద అథారిటీ ఆఫ్ వేదాస్ అండ్ అథారిటీ ఆఫ్ వేదాస్. సో వేదాస్ పట్ల ఇద్దరికి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది, స్టేట్మెంట్ కరెక్టే. తర్వాత డినైల్ ఆఫ్ ఎఫికసీ ఆఫ్ రిచువల్స్, అంతే కదా, ఈ ఆచారాల్ని పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది. తర్వాత యానిమల్స్ని వధించకూడదు, అంటే ఈ యొక్క యానిమల్స్ని బలి ఇవ్వకూడదు అని చెప్పేసి ఇద్దరు కూడా కామన్గా పెట్టుకున్నటువంటి ఫీచర్స్, అంటే ఉన్నటువంటి ఫీచర్స్. 2, 3, 4 ఆర్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్. ఎందుకంటే ఫస్ట్ స్టేట్మెంట్ అనేది బుద్ధిజంలో ఎక్స్ట్రీమ్ అనేటువంటిది ఏది లేదు. సో ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. సిమిలారిటీస్ అనమాట, అంటే కామన్ పాయింట్స్ అనేటువంటి బుద్ధిజానికి జైనిజానికి 10 పాయింట్స్ ఇవ్వడం జరిగింది. యూ కెన్ గో ఫర్ స్క్రీన్ షాట్. అండ్ ఈ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ మొత్తం కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. యూ కెన్ డౌన్లోడ్ దట్. నౌ 14th క్వశ్చన్. ఇన్ సాంస్క్రిట్ ప్లేస్ రిటర్న్ డ్యూరింగ్ గుప్తా పీరియడ్ ఉమెన్ అండ్ శూద్రాస్ స్పీక్, అంటే గుప్తుల కాలంలో రచించినటువంటి పుస్తకాలు సాంస్క్రిట్లో రచించారు కదా, మరి ఆ సమయంలో శూద్రాస్ కానివ్వండి, ఉమెన్ కానివ్వండి, వాడుక భాష ఏ భాష మాట్లాడేవారు? సాంస్క్రిట్ అనేటువంటిది ఓన్లీ ఎల్డర్స్ అనమాట, అంటే రిచ్ పీపుల్, సో స్కాలర్స్ ఇలా మాట్లాడేవారు. ప్రాకృత్ భాష మాట్లాడేవారండి, కామన్ పీపుల్, అంటే శూద్రాస్ కానివ్వండి, అదేవిధంగా ఉమెన్ కానివ్వండి, మాట్లాడేటువంటి వాడుక భాష ఏంటంటే ప్రాకృత భాష. పాలి లాంగ్వేజ్ అంటే మన బౌద్ధ మతానికి సంబంధించినటువంటి అఫీషియల్ లాంగ్వేజ్గా చెప్పుకోవచ్చు. ఈవెన్ బౌద్ధ మతం అనేది సాంస్క్రిట్ లాంగ్వేజ్ కూడా ఫాలో అవ్వడం జరిగింది, మహాయాన బుద్ధిజం. యవన ప్రియ, ద టర్మ్ యవన ప్రియ మెన్షన్డ్ ఇన్ ఏన్షియంట్ సాంస్క్రిట్ టెక్స్ట్ డినోటెడ్. యవన ప్రియ అంటే మనకి యవనాస్ అంటే సెంట్రల్ ఏషియా నుంచి వచ్చినటువంటి వాళ్ళు. ఈ యవన ప్రియ అంటే ఇండియాలో దొరికేటువంటి పెప్పర్, మిరియాలని యవన ప్రియగా పిలుచుకుంటారండి. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈ 15 క్వశ్చన్స్ కూడా ఏన్షియంట్ హిస్టరీ పార్ట్ 1 వీడియోగా చూసుకోవచ్చు. రిమైనింగ్ నెక్స్ట్ ఇంకొక 15 క్వశ్చన్స్ ఇంకొక వీడియోలో రావడం జరుగుతుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.